రోజు తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దరిపల్లి చంద్రన్న గారి అధ్యక్షతన జనగాం జిల్లాలో ప్రతి నెల జనగాం జిల్లాలో జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ జిల్లా కమిటీకి ఏర్పాటు చేసుకొని కార్మికుల సమస్యలని మేము ప్రతి నెల ఒకరికొకరి మాట్లాడుకొని కార్మిక సమస్యలు మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మాకు ఒకటే డిమాండ్, మొన్న 31వ తారీఖు నాడు టిఎన్జే భవన్ కూడా మేము 33 జిల్లాల కార్మికులం పోయి అక్కడ వినతి పత్రం ఇచ్చినాం. కాబట్టి దాని మీద మా డిమాండ్స్ ఏంటంటే, మేము ఒకటే వారిని కోరేది, ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరేది కూడా ఏంటంటే, వెల్ఫేర్ బోర్డును ప్రైవేటీకరణ చేయొద్దు. వాళ్ళు ఏమన్నారంటే ఎల్ఐసి వారికి ఒప్పచెప్తా ఉన్నారు, దయచేసి అది ఒప్పచెప్పొద్దు. అదేవిధంగా మాకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు దుమ్ము ధూళిలో మేము పనిచేస్తున్నాము, 35 సంవత్సరాల నుంచి వెళ్ళే పనిచేస్తున్నాం. కాబట్టి ఆ వయసు వచ్చేలాకే ఆ సిమెంటు, ఇటుక, కంకర, పెయింట్ ఇవన్నీ తోటి బీమార్లు వస్తున్నాయి. కాబట్టి హాస్పిటల్ పోతే మాకు మెరుగైన హాస్పిటల్ సౌకర్యం లేదు. కాబట్టి ప్రభుత్వం మాకు ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కల్పించుకుంటూ ఆ కార్డు కూడా మాకు లేబర్ కార్డు ఎట్లా ఇచ్చిందో అదేవిధంగా మాకు ఆ కార్డు కూడా ఇవ్వాలని చెప్పి కూడా మా యొక్క డిమాండ్. అదేవిధంగా వయసు ఉన్నంతసేపు పనిచేస్తున్నాం, మాకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి వస్తలేవు. కానీ మేము 50 సంవత్సరాలు కాగానే చాదగాక ఉంటూరు. కాబట్టి ఆ వయసు అయిపోయినాక మాకు ఒక 5,000 పింఛన్ కూడా మేము ఇవ్వమంటున్నాము. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన వారికి కార్డు కట్ చేస్తారు, ఆ కార్డును కూడా కట్ చేయకుండా జీవితాంతం కొనసాగించాలని కూడా మా యొక్క డిమాండ్. ఎందుకంటే ఆ జీవితాంతం కొనసాగిస్తే ఏమైనా సంక్షేమ పథకాలు మాకు వస్తున్నాయి. కాబట్టి ఆ కార్డు ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ప్రతిదీ కూడా దుమ్ము దుల్లిలో ఉంటున్నాం. కాబట్టి ప్రభుత్వం మాకు రేపు ప్రమాదశాతం మేము బిల్లింగ్ మీకు ఏదైనా పడిపోతే, కనీసం యాక్సిడెంట్ అయినా ఏ విషయంలో చనిపోతే కార్డున్న కార్మికుడికి ఒక 10 లక్షల రూపాయలు మేము గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇవ్వమని కూడా మేము కొట్లాడుతున్నాం. అదేవిధంగా సాధారణంగా మరణించిన వారికి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వమంటున్నాం. లేదా మామూలుగా దెబ్బతాకి కాలేకలు ఎదిగిన వారికి ఒక 6 లక్షల రూపాయలు ఇవ్వమంటున్నాము. ఈ డిమాండ్ల మీద మేము మొన్న వినతి పత్రం అందించినాము. 15 రోజులు టైం ఇచ్చారు గవర్నమెంట్. ఆ 15 రోజులు దాటిన తర్వాత కూడా మేము అవసరం అనుకుంటే పెద్ద ఎత్తున అసంఘటిత కార్మికులందరూ ఏకం చేసి కార్మికులంతా ఐక్యమై అవసరం అనుకుంటే అసెంబ్లీ కూడా మేము ముట్టడానికి కూడా మేము మా అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము పనిచేస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కార్మికులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నా పేరు తూడి అంజయ్య, భవన నిర్మాణకారం తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు. టీబీఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు దరిపల్లి చంద్రన్న గారి యొక్క ఆధ్వర్యంలో మేము చేపడతా ఉన్నాం. ఇది మన జనగామ జిల్లా కమిటీ ప్రతి నెల 11వ తారీఖు నాడు ప్రతి నెల సమావేశం అవుతుంది. ఈ జిల్లా ఆదర్శంగా తీసుకొని అన్ని జిల్లాలలో కార్మికులను ఐక్యం చేసి కార్మికుల యొక్క హక్కులను ప్రభుత్వానికి తెలియపరచడానికి అన్ని జిల్లాల కార్మికులు కూడా ప్రతి నెల జిల్లా కమిటీ సమావేశం నిర్వహించాలి. అదేవిధంగా మన కార్మికుల యొక్క హక్కులను ఎలా ఉందంటే, మన వెల్ఫేర్ బోర్డు 10 రంగాల కార్మికులకే వర్తించాలి. 10 రంగాల కార్మికులకే ఆ యొక్క బోర్డులో ఉన్న మన సంక్షేమ పథకాలు వర్తించే విధంగా ప్రభుత్వం చూడాలి. ఈరోజు గత ప్రభుత్వం మాకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 10 లక్ష బ్యాగులు ఇస్తున్నారు. ఆ 1 లక్ష బ్యాగులు కూడా ఏ ఒక్క కార్మికులు కూడా అందలేదు. ఈ ప్రభుత్వం కూడా కనీసం 10 నెలలు అవుతుంది